సరదాగా అలా బుడ్డి మనం గ్రాసరీ షాపింగ్కి వెళ్ళి చుట్టూ తిరిగేసి వద్దామా? ఎలాగో ఇవాళ వెదర్ బాగుంది కాబట్టి సరదాగా అలా వాక్కి వెళ్ళినట్టే వెళ్ళి చిన్న గ్రాసరీ షాపింగ్ కూడా చేసి వచ్చేద్దాము. బుడ్డి నేను మాత్రమే వెళ్తున్నాం అనమాట ఈరోజు. చూద్దాం మరి అలా ఎలా ఉంటుందో. మా ఇంటికి దగ్గరలో ఒక 5 to 10 minutes దూరంలో ఉంటుంది ఆల్డీ అని చెప్పి. ఇది ఇక్కడ సూపర్ మార్కెట్ చైన్ అనమాట. సో చూద్దాం ఏం కొనాలో. మసాలాలు, నాన్, అప్పడాలు అన్నీ స్విస్ సూపర్ మార్కెట్లోకి దొరికేస్తే ఇంకా మరి ఇండియన్ స్టోర్కి ఏం వెళ్తాం. ఏయ్ వదిలేసి నో 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 వద్దు వద్దొద్దు. కావాలి కేక్ కావాలా బ్రెడ్ కావాలా? నచ్చలేదు నీకు? నేను బుడ్డి మాత్రమే వెళ్ళాం కాబట్టి స్ట్రోలర్లో ఎంతైతే గ్రాసరీ పడుతుందో అవి మాత్రమే తీసుకొచ్చాను. అవునా? చాలా ఇండియన్ వెజిటేబుల్స్కి మనం ఇండియన్ స్టోర్కి ఏం వెళ్ళక్కర్లేదు. 90% మనకి లోకల్ స్టోర్లో దొరికేస్తాయి. అంతెందుకు ఇదేంటిది మంచిగా €1 వచ్చింది నాకు. €1 1.5 పడినట్టుంది. 750 grams. ఇండియన్ స్టోర్లో కూడా ఎంతే ఉండొచ్చు, లేదా దీనికన్నా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. బట్ మనం ట్రై చేయొచ్చు ఇక్కడ కూడా. సో పొటాటోస్, టొమాటోస్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. వంకాయలు అవి కూడా దొరుకుతాయి, బట్ ఇవాళ లేవున్నట్టున్నాయి స్టాక్. మళ్ళీ వెళ్ళి తీసుకొద్దామా? బ్రెడ్ చూపించలేదు నేను. ఇది బుడ్డదని ఫేవరెట్ వాఫుల్ ప్యాకెట్. గ్రాసరీ స్టోర్కి వెళ్ళే ముందే ఇద్దరికి లంచ్ ప్రిపేర్ చేసి వెళ్ళిపోయాను. బుట్టదానికి సాబుదానా కిచిడి వితౌట్ కారం, అంటే లెస్ కారం, మనకి కొంచెం ఎక్కువ కారం. ఎంజాయ్. తినమా? మంచిగా లంచ్ చేసేసి కొంతసేపు పడుకుని ఈవినింగ్ వాక్ వచ్చామన్నమాట. నా ఫేవరెట్ ప్లేస్ ఇది. వాక్ చేయడానికి చాలా బాగుంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది అనమాట. మన ఇంటికి ఒక 2 to 3 kilometers రౌండ్ అప్ ఒక కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ చుట్టుపక్కల నడుచుకుంటూ వెళ్తాం. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఈవినింగ్ 1 కదా, గోల్డెన్ అవర్, సూపర్ ఉంది. అమ్మకి ఏంటది?